కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నట్లు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ రాజేశాయి. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును పారిశ్రామికవేత్తలు భరిస్తామంటున్నారని అంటూ వ్యాఖ్యానించారు కొత్త. దీనిపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వగా మరోసారి రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాను కూలుస్తానని చెప్పలేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్లు ఉండాలని కేసీఆర్ చెబితే కూలుస్తామని మేమెందుకంటామని అంటున్నారు. గవర్నమెంట్ వశపొందలేదు, వడగొట్టలేదు, దండం పెట్టడం, పైసలు ఇస్తాం, మీకు వస్తూ పైసలు ఇస్తాం, కొనుగోలు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టి ఇదని ఎంతమంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం దగ్గర పెట్టుకుంటారు. ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన సర్పంచ్లకు బిల్లు రాలేదు. పడగొట్టాలే పడగొడదామని నేను అనలేదు. ప్రజలు ఏమంటున్నారు, మళ్ళీ మీరే రావాలి సార్, మీకు మేము చందాలు ఇస్తాము, మేము మీకు ఏదంటే అది ఇస్తాము, ఖర్చుల కోసం ఇస్తాము, మీరు మళ్ళీ రావాలి. ఈ ప్రభుత్వంతో మేము వేయగలేము, ప్రభుత్వం పనిచేస్తలేదు, ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మళ్ళీ మీరు రావాలి, కేసీఆర్ రావాలి అంటారు తప్ప మాకేం అవసరం, ఎట్లాగో పడిపోతుంది, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నది, దీన్ని కూలిపోయేదానికి మేమెందుకు వాడగొడతాం? మీ ప్రభుత్వము మాకేం పనిపాట లేదా? మాకు మా నాయకుడే 5 ఏళ్ళు ఉండాలని చెప్పిండు. ఆయన మాట కాదని మేమెందుకు వడగొడతాము? ఇలా మీరు రకరకాలుగా మీరు మాట్లాడుకుంటారు. రాజగోపాల్ రెడ్డి వడగొడతా అంటున్నాడు, ప్రేమ్ సాగర్ ఇంకోళ్ళు వడగొడతా అంటారు, ఇంకోళ్ళు వడగొడతా అంటారు, మినిస్టర్ రాకపోతే నా సంగతి చూస్తాను, రంగారెడ్డి ఒక ఎమ్మెల్యే అంటున్నాడు, మేము రాజీనామా చేసిపోతాను. గాలని చూసుకోరు ఫస్ట్, మమ్మల్ని ఎందుకు మేమెందుకు వడగొడతాం?